ఏమైంది ఇప్పుడు? మినిస్టర్ కొడుకుని మహతి ఫాదర్ని చంపింది ఒకటేనా? డౌట్ ఎందుకు? ఒకడే. మనం చూసాం కదా. ఈ రెండూ చేసింది ఒకటే అయితే వీటిని వెనక నుంచి చేయించేది ఇంకొకడు. మనల్ని యాక్సిడెంట్లో చంపడానికి ట్రై చేసింది అతనే. మనల్ని చంపడం ఏంట్రా? మనకి జరిగింది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అటెంప్ట్. మర్డర్ అటెంప్టా? పోలీసులకు చెప్పేద్దాంరా. చెప్తే ముందు మనల్ని అరెస్ట్ చేస్తారు. మనల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఫుటేజ్ దాచిపెట్టినందుకు, మర్డర్ మొత్తం చూసి షూట్ చేసినందుకు. అప్పుడు మహతి నాకు దూరం అవుతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అయినా మనం చూసామని తెలిసాక మనల్ని డైరెక్ట్గా చంపడానికి ట్రై చేయలేదంటే వెనకాలేదో కారణం ఉండాలి. అది కనుక్కోవాలి. ఇప్పుడు కనుక్కోవడాలు పట్టుకోవడాలు ఏమొద్దు. పద, ఏదైతే అయింది వెళ్ళి పోలీసులకు చెప్పేద్దాం. ఇప్పుడు వరకు ఇదంతా చేసింది అరెస్ట్ అవ్వడానికి కాదు, సింగిల్ షాట్ సెటిల్మెంట్ అయిపోవాలి. అయిపోతుంది. బిజినెస్ మ్యాన్ సాహు త్రిపాఠి తమ్ముడు కళ్యాణ్ త్రిపాఠి రూలింగ్ పార్టీ నుండి వైజాగ్ తూర్పు ఎమ్మెల్యే టికెట్ కోరుకుంటున్నారని సమాచారం. దానికి సంబంధించి త్రిపాఠి ఇంటి ముందు కార్యకర్తల స్పందన తెలుసుకుందాం. మా యువ నాయకుడి ఆధ్వర్యంలో కార్యకర్తలందరం పనిచేయాలనుకుంటున్నాం. ఆయన గెలుపుకి మేమందరం కృషి చేస్తాం. వస్తాయి సార్, టీఆర్పీలు వస్తాయి. మీరు టెన్షన్ పడకండి, నన్ను టెన్షన్లో పెట్టకండి. ఐ డూ ఇట్. ఓకే, కమ్. హాయ్ నిషిత్, ఏమైనా న్యూస్ తెచ్చావా? తీసుకురాలేదు, కానీ తీసుకొస్తా. దాని తర్వాత మళ్ళీ సెన్సేషనల్ వార్త ఏమీ తేలేదు. ఎండి ఫోన్ మీద వాయించేస్తున్నాడు. ఏదైనా పెద్ద వార్త తీసుకురా, ఇద్దరికీ గిట్టుబాటు అవుద్ది. మీరన్నట్టే చాలా పెద్ద వార్త తీసుకొస్తాను, కానీ రేటు 10 లక్షలు. $10 లక్షల? అది ఈ ఛానల్ నీలాంటి రిపోర్టర్స్కి ఇచ్చే 2 నెలల బడ్జెట్. నేను ముందే చెప్పాను కదా నా రేట్ ఫైనల్ అని. ఒక్కరోజు న్యూస్కి అంత అంటే చాలా కష్టం. అసలు 10 లక్షలంటే ఏంటో తెలుసా నీకు? ఒక రాజకీయ నాయకుడు అసలు జీవితం గురించి జనాలు ఎంతగా తెలుసుకోవాలనుకుంటున్నారో తెలుసా మీకు? జనాల చేత ఎన్నుకోవాల్సిన వాడు ఆ జనాలనే చంపితే, అలాంటి వాడు తమ మధ్యలోనే ఉన్నాడని తెలిసాక వాళ్ళు చేసే ధర్నాలు, రాజకీయ వ్యతిరేక నినాదాలు, ఇవన్నీ మీ ఛానల్కి ఎంత మైలేజ్ ఇస్తాయో ఒక ఎడిటర్గా మీకు గుర్తు చేయక్కర్లేదు. ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను. 6 నెలల నుంచి నేను ఇచ్చిన న్యూస్ ఫుటేజ్ మూలంగా మీ ఛానల్ టీఆర్పీస్ పెరిగాయి. ఇప్పుడు నేను ఇవ్వబోయే ఫుటేజ్తో నేషనల్ లెవెల్లో మీ ఛానల్కి పేరు రాబోతుంది. అందుకే జాగ్రత్తగా ఆలోచించండి. నువ్వు నిజంగా అలాంటి వార్త తీసుకొస్తే 10 లక్షలు ఇస్తాను, కానీ ఒక కండిషన్. ఏంటి? ఆ న్యూస్ నా ఛానల్కి మాత్రమే ఎక్స్క్లూజివ్గా కావాలి. ఎక్స్క్లూజివ్గా మీకే ఇస్తాను 2 రోజుల్లో. యా, ఏంటి త్వరగా రమ్మన్నావు? ఈ టైంలోనా? అమ్మ ఒప్పుకోదు. పోనీ నేను అడగనా? హలో, మాకు నోరుంది. ఎక్కడున్నారా? ఈ ఒక్కరోజు తనతో వెళ్ళకపోతే ఏమైందిరా? రేపు తన పుట్టినరోజు, ఏదో సర్ప్రైజ్ ఇద్దామని.
నీకే, నువ్వు బాగానే ఎంజాయ్ చేస్తున్నావు. వీళ్ళ గురించి తెలుసుకోవడం ఒక్కడనే వచ్చాను. నేను 2 గంటల్లో వస్తాను, నువ్వు ఫాలో అవ్వు. మ్మ్. రే, తను వచ్చేస్తుందిరా. ఏమంది? ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్తానన్నా ఒప్పుకోనమ్మ, నీతో అంటే అబ్జెక్ట్ చేయలేదు. వెళ్దాం పద. హ్యాపీ బర్త్డే. నీకెలా? రిపోర్టర్ని కదా, అయినా ఇష్టమైన వాళ్ళు పుట్టినరోజు తెలుసుకోవడం అంత కష్టమేం కాదు. అది జీవితాంతం గుర్తుంచుకునేలా చేయడమే కష్టం. అందుకే ఈ చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. ఫాలో అవ్వమని చెప్పాను కదా, ఏమైందిరా? అన్న ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. మీ వాడేడి? అన్న అర్జెంట్గా వెళ్ళాలి, ప్లీజ్ అన్న, తాళాలిచ్చే అన్న. ఓసారి స్పీడ్ ఎక్కువైతే కాపాడా. మీ వాడికి చెప్పు, ముందొచ్చిన కొమ్ముల్ని ఎవ్వరూ తాకరు, వెనకొచ్చిన పళ్ళు ఎంత షార్ప్ అయినా రాలగొడతారు. అయ్యే కొమ్ములు నరికి ఇళ్లలో డెకరేషన్ కింద పెట్టుకుంటున్నారన్న. ఇప్పుడు ఏం చేయమంటావు? అబచ్చా, తీసుకో. అన్నా హలో, కంట్రోల్ రూమ్. సార్, ఒక రెడ్ కలర్ వాల్వో. అది రెడ్ కదరా, వైటు. ఆ రెడ్ కలర్ వాల్వో అల్లిపురం మెయిన్ రోడ్లో ఒక పిల్లోడిని గుద్దేసి వెళ్ళిపోయిందండి. నంబర్ చూసారా? ఆమె అంతా చూసామండి. 2 6 2 9 అండి. ఈజీ సార్, ఎర్ర కలర్. అది వైట్ కలర్ కదా, రెడ్ అని ఎందుకు అబద్ధం ఆడావరా? వైట్ అని చెప్తే పోలీసులు పట్టుకుంటారా దాన్ని? మనకి దొరకదు. 6699 పాసింగ్ అల్లిపురం మెయిన్ రోడ్. మరి ఆ కార్ ఎటు వెళ్ళిందో మనకెలా తెలుస్తుందిరా? సార్, అదే నెంబర్ లో ఇప్పుడే పోర్ట్ వైపు వెళ్ళింది, కానీ ఇది రెడ్ కలర్ కాదు, వైట్ కలర్. సార్ కొత్తగా వచ్చారు కాబట్టి మన బిజినెస్ తెలీదు. ఇక్కడ మనం చేస్తున్న స్మగ్లింగ్ కి బయట రూపం త్రిపాఠి కోల్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఆ సంగతి తెలిసిన నువ్వు తనకి చెప్పలేదు, అందుకే తన డ్యూటీ తను చేశాడు. ఆ విషయం ముందే చెప్పుంటే సార్ ఆపేవాడే కాదు, అసలు ఈ విషయం ఇంత దూరం వచ్చేదే కాదు. అవును సార్, మీదేం తెలియక. మాజీ మినిస్టర్ ఏంటిలా వచ్చారు? సిటీలో అందరికీ మనం బిజినెస్ పార్ట్నర్స్ అని తెలుసు, అందరితో పాటు నేను అదే అనుకున్నాను. కానీ నువ్వు అందరూ అంటున్నట్టే నా పొలిటికల్ పవర్ని అడ్డం పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తున్నావని తెలుసుకోలేకపోయాను. వీడు తప్పతాగి ఎయిర్పోర్ట్ రోడ్లో ఒకరిని షూట్ చేశాడు. ఆ విషయంలో నేను మీకు సపోర్ట్ చేస్తున్నానని చెప్పి పార్టీలో ఇప్పటికే నా మీద చాలా నెగిటివ్గా ఉంది.
నా కొడుకు యాక్సిడెంట్లో చనిపోతే ఆ ప్లేస్ నీ తమ్ముడికి ఇద్దామని నేను అనుకున్నాను. వీడికిచ్చే బదులు నా కొడుకు చావుని నేనే ఉపయోగించుకుని పోటీ చేస్తాను. రేపే ప్రెస్ మీట్ అరేంజ్ చేసి నీ బిజినెస్కి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తాను. ఇన్ని రోజులు మన పార్ట్నర్షిప్లో నేను నీకు చేసే లాస్ట్ హెల్ప్ నీ స్మగ్లింగ్ గురించి ఎవ్వరికీ చెప్పకపోవడమే. నేను మీకు లాస్ట్గా ఒక విషయం చెప్పాలి. ఏంటది? అందరూ అనుకున్నట్టుగా మీ కొడుకు యాక్సిడెంట్లు చనిపోలేదు. నా కొడుకుని నేనే. మీ కొడుకు ప్లేస్లో నా తమ్ముడు పోటీ చేస్తాడు. మీ ప్లేస్లో వాడు మినిస్టర్ అవుతాడు. నిన్ను వదిలిపెట్టను. రేపు ప్రెస్ మీట్లో నీ గురించి అందరికీ చెప్తాను. కొడుకు చావుని ఉపయోగించుకోవాలనుకున్నాడు. మన గురించి బయట చెప్పడం అని మనం నమ్మలేం. మనం చేస్తున్న ఈ బిజినెస్కి పొలిటికల్ సపోర్ట్ కావాలి. అందుకోసం నేను పాలిటిక్స్లో పంపిస్తుంటే నువ్వు తాగిలా రోడ్ మీద ఎదురొచ్చాడని చంపా. కరెక్టే, కానీ ఎదురుగా ఎవరున్నారో చూసుకోవాలి. ఆ టైంకి రిపోర్టర్ అక్కడికి రాకపోయి ఉంటే అసలు ఈ ప్రాబ్లం ఉండేదే కాదు. ఒక రిపోర్టర్ సైలెంట్గా ఉన్నాడంటే దాని అర్థం వాడు మనకి చాలా దగ్గరికి వచ్చేసాడని. వాడి నిశ్శబ్దం ప్రమాదం. వదలడు. వాణ్ణి వదలను.